హలో ఫ్రెండ్స్, నేను మీ సంజన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ప్రీవియస్ వీడియోకి ఇది కంటిన్యూషన్ అనమాట. సో మొహరం రోజు పొద్దుటి వీడియో అయితే నేను షేర్ చేశానండి. సో ఇది కర్బలా టైమింగ్ అనమాట. సో మేమైతే మంచిగా ఛాయలు తాగేసి కొంచెం రిలాక్స్ అయిపోయి మేము వచ్చామన్నమాట చూడ్డానికి. సో టైం వచ్చేసి 3:30 ఆ టైం అవుతుందన్నమాట. వర్షం ప్రాబ్లం అసలు రానే లేదండి. ఎంత హ్యాపీగా అనిపించిందో. వర్షం అసలు లేనే లేదు. సో ఇక్కడ నుంచి నేనైతే న్యాచురల్గా వీడియో పెడతాను, చూడండి.
పిల్లల అల్లరి చూసారు కదండి. సో చాలాసేపు నిల్చున్నాం, అందరూ చాలా ఎంజాయ్ చేశారు పిల్లలైతే ఆ మొత్తుకోవడం అదంతా. ఇంకా మేమైతే చాలానే 2 అవర్స్ అట్లా నిల్చునే ఉన్నాము. ఇంకా అప్పుడే చైర్ దొరికితే కూర్చున్నాం అనమాట. అదంతా మా గ్యాంగ్, మేమందరం మంచిగా కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ చూసాము దేవుడికి. సో దేవుడిని అడిగిపించుకోవడానికి చాలామంది వచ్చారు. అంటే ఇంట్లో సమస్యలు ఏమైనా ఉన్నా, హెల్త్ బాగాలేకపోయినా, అండ్ ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు ఉంటారు కదండి, అంటే మ్యారేజ్ అయిపోయి చాలా ఇయర్స్ అవుతూ ఉంటుంది కదా, వాళ్ళకి కొంగు పడతారనమాట. కొంగులో కుడక కానీ పువ్వులు కానీ సబ్జాకులు కానీ పడితే పుడతారని అర్థం అనమాట. సో చాలామంది పట్టారు, అందరికీ పడిందనమాట కుడుకలు. ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా, అంటే సంవత్సరాల పొంటి ఉంటుంది కదా హెల్త్ ప్రాబ్లమ్స్, అట్లా ఏమైనా ఉన్నా కూడా పోతాయి అనేసి నమ్మకం అనమాట. ఇంక ఇక్కడ కర్బల దేవుడు అయితే ఇంకా వెళ్ళడానికి అంటే ఇంకా అయిపోయిందనమాట. సో మైదానం అంతా తిరిగేసి వెళ్ళిపోతారు. ఇక్కడైతే అవి ఉంటాయి కదండి దేవుడు అంటే పీరీలు, సో వీటికి ప్రాణం ఉండవు. ఇంకా అవైతే ఇంకా పక్కకు పెట్టేశారు కదా, వాటిని కూడా తీసుకొని ఇంకా వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు జాతర దగ్గరికి వెళ్తారు, కమిటీలో కలవాలి కదా అందరూ. టైం వచ్చేసి 5:30 అలా అవుతుంది. ఇంకా టైం వెళ్ళే టైం అనమాట. మంచిగా వీళ్ళు లాస్ట్ ఇంకా చాలామంది వచ్చారండి చూపించుకోవడానికి, అందుకే అంత టైం లేట్ అయిపోయిందనమాట. అందరూ అయితే అసలు అక్కడైతే బురదగా ఉన్నా కూడా ఒక్కరు కూడా స్లిప్ కాకుండా భలే ఉన్నారనమాట. అసలు వాళ్ళ గ్రేట్ అని చెప్పుకోవాలి. మొత్తం కాళ్ళు ఘోరంగా అయిపోయాయి, బురదలో మొత్తం ఇంకా చేయడం అయితే సాహసమే అసలు. సో దేవుడి గొప్పతనం అని చెప్పాలి. వర్షం కూడా పడలేదు, అసలు గ్రేట్ అనిపించింది. మేమైతే పడుతుందేమో అనేసి చాలా భయపడ్డామన్నమాట. ఇంకా వెళ్ళడానికి అయితే రెడీ, అంటే మాకు లైన్ లోపలికి ఉంటుంది మసీదు. ఇంకా అక్కడి నుండి మెల్లమెల్లగా ఆ లైన్లోకి తీసుకెళ్తూ వెళ్తారనమాట. ఖచ్చితంగా ఇంటికైనా కనీసం లైన్ దగ్గర అయినా వాటర్ అయితే పోయాలన్నమాట. దేవుడికి వాటర్ అంటే చాలా ఇష్టం, అండ్ ఆ వాటర్ పోసుకుంటూనే ఉంటుంది అనమాట, లేకపోతే దేవుడు అనేది రాదు. ఇంకా మేమైతే ముందే వెళ్తున్నాం అనమాట. ఇంకా లైన్లో నుంచి ఇట్లా తీసుకొస్తారనమాట. అంటే లైన్ లోపలికి రావు, ప్రతి ఒక్క లైన్ లోపలికి రాకుండా బయటనే వాటర్ అయితే పోయాలి ఖచ్చితంగా. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంటికి వచ్చేసాము. టైం వచ్చేసి 8 అవుతుందన్నమాట. సో చాలా లేట్ అయిపోయింది. మేమైతే 2:45 అట్లా వెళ్ళామన్నమాట. ఇంకా నిల్చొనే ఉన్నాము. చాలా మంచిగా జరిగింది అసలు. నేనైతే పూర్తిగా వీడియో తీశాను, చూడండి. హోప్ఫుల్లీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకైతే చాలా చాలా ఇష్టం. అందరం చాలామంది వస్తారండి, అసలు చాలా బాగుంటుంది. ఇంకా మేము పండగకి అంటే అక్కడికి ఇంకా పండగ స్పెషల్ అక్కడికి వెళ్దాం అనుకున్నాము. జాతరలాగా జరుగుతుంది మాకు ఇక్కడ, ఒక దగ్గరనే ఉంటుంది అనమాట. 5 minutes అంతే ఆటోలో వెళ్తే. బట్ ఇంకా వర్షం పడుతుంది, ఇంకా వెళ్ళలేదండి మేము. సో ప్రతి సంవత్సరం వెళ్తాము. ఈసారి ఇంకా వర్షంలో ఇక్కడనే ఇంతసేపు చూసాం కదా అనేసి ఇంకా వెళ్ళట్లేదు. ఇక్కడని మంచిగా దేవుడికి అయితే దండం పెట్టేసుకొని ఉండిపోయామన్నమాట. ఇంకా చాలా నైట్ అయిపోతుంది అనేసి. సో ఇంకా వ్లాగ్ అయితే ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇంకా పండుగ అయితే అయిపోయింది. నాకే చాలా బాధగా ఉంది, అంటే దేవుడు వచ్చే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో అసలు. మిస్ అవుతారు చాలా. సో అందరం బాధపడ్డాము, అరే అయిపోయింది, సందడి అయిపోయింది అనేసి. చూస్తున్నారా బ్యాక్గ్రౌండ్లో వర్షం సౌండ్ వినబడుతుంది అనమాట. సో ఇట్లా జరిగింది ఈ డే అయితే. ఫుల్గా సంతోషంగా అనిపిస్తుంది. హోప్ఫుల్లీ మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. విషయం ఏంటంటే అసలు పొద్దున చాలా వర్షం పడ్డదండి అసలు. ఇంకా అంటే కర్బలా టైంకి చాలా పడుతుందేమో అని అందరం భయపడ్డాం అనమాట. అంతా బురద ఉంటుంది, చాలా కష్టం దేవుడు వచ్చే వాళ్ళకి. ఇంకా ఒక 10
10:30, 11 ఆ టైంకి వర్షం అంతా అయిపోయింది. చాలా హ్యాపీ, అందరం సంతోషపడ్డాం అనమాట. సో కొంచెం అప్పుడప్పుడే ఎండ వస్తుంటే ఇంకా హ్యాపీ అనిపించింది. సో ఇప్పుడు కర్బలా టైం అంతా అయిపోయి మేము ఇంటికి వచ్చిన తర్వాత వర్షం పడుతుందన్నమాట. సో దేవుడు ఉన్నాడు అనేసి ఒక ఎగ్జాంపుల్. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఇంకా తినేసి పడుకోవడమే. సో పొద్దున్న చేసిన పప్పు కర్రీ ఉందన్నమాట, ఇంకా పడుకోవడమే. హోప్ఫుల్లీ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీకు ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. బాయ్ గాయ్స్, టేక్ కేర్, గుడ్ నైట్.